అందరికీ నా నమస్సులు. జనకులు బ్రహ్మోపదేశానికి అర్హులైన తరువాత అష్టావక్రముని ఆత్మజ్ఞాన బోధ చేశారు. జనక మహారాజు తన సంపూర్ణ శ్రద్ధాభక్తుల వలన ప్రసన్నుడైన శ్రీ అష్టావక్ర మునీంద్రుని అడుగుచున్నాడు. ఏమని? స్వామి గురువర్య, జ్ఞాన వైరాగ్యం ఎట్లు కలుగును, ముక్తి కలుగుటెట్లు, వీనిని నాకు బోధింపు అని అడిగారు. అష్టావక్ర మునీంద్రులు ఇలా సెలవిచ్చారు. దేహాది విషయములందు ఆసక్తిని విడిచి అంతర్ముఖుడు కమ్మ, అనగా నేను నాది అను అహంతను విడువవలెను. మరియు క్షమ అంటే సర్వసహనము, సాక్ష్యగు ఆత్మను సదా భావించుడి చేత సర్వమును సహించవచ్చును. 2 ఆర్జవము, మాయా సంబంధమైన ఏ వికారము కలగకుండుట. 3 దయ, నిర్హేతుకముగా పరుల హితమును కోరుట. 4 తోష, ఆత్మసుఖము సర్వదా ఆనందమయుడై ఉండుట. 5 సత్యము, సత్యం అంటే ఆత్మయే. ఈ 5 అమృతము వలె స్వీకరింపము. శబ్ద స్పర్శ రూప రస గంధ అంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అంటే చెవి, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు. ఈ పంచభూతాత్మక దేహం నీవు కావు. పంచభూతములు యొక్క గుణములు దేహ ధర్మములు కానీ ఆత్మధర్మములు కావు. వాటిని ఆదరింపకము. రంగులు, రకరకాల రంగులు, పరిమాణములు అంటే సైజెస్, పొట్టిది, పొడుగుది, లావుది, సన్నముగా ఉన్నది, ఇలాంటి దేహ ధర్మములు కానీ, ఇవి దేహ ధర్మములు కానీ ఆత్మధర్మములు కావు. వీటిని విడిచిపెట్టవలెను. అట్టి దేహములు రాకపోకలకు సాక్షిమాత్రుడగు ఆత్మయే నీవని దృఢముగా నమ్మి ఆత్మ సాక్షాత్కారము పొందుము. దేహమును జూచు నీవు అంటే సాక్షిగా జూచు నీవు దేహము కంటే వేరుగా ఉన్న చిద్రూపడువు అని గ్రహించు. అంటే ఈ దేహాన్ని ఎలా చూడాలి? సాక్షిగా నీవు చూడాలి. అంటే వేరొక వస్తువుని మనం ఎలా చూస్తామో అలా ఈ దేహాన్ని నువ్వు సాక్షిగా చూడాలి. ఇంకో విషయం చెప్పారు. శిష్య, నీవు దేహాభిమానము విడిచి దేహాది సర్వేంద్రియములకు విలక్షణుగా ఉండుట, అంటే దేహాది సర్వేంద్రియములకు విలక్షణులుగా ఉండుట తెలిసి చిదేకాగ్రత నుంటివేని ఈ జీవన దశ ఎందే పరమానంద ప్రాప్తి నుండి సుఖింతువు. ఈ మాటలు కొద్దిగా సంస్కృతితో మిళితమై ఉన్నాయి కాబట్టి నేను మీకు అర్థమైన తెలుగులో చెప్తాను. శిష్య, నీవు దేహాభిమానము విడిచి దేహం పట్ల అభిమానము, మోహము, రాగము విడిచిపెట్టేసాయి. సర్వేంద్రియాలు ఉన్నాయి నీకు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, మనస్సు ఉంది. వీటి అన్నింటినీ నీవు త్యజించు. అంత సులువైన పని కాదు. వీటికి రకరకాల సాధనలు, అనేక కోణాలలో వీటి సాధన చేసి
వీటిని దూరం పెట్టు, వీటిని వైదొలుగు. అప్పుడు జీవించి ఉండగానే నీకు పరమానంద ప్రాప్తి వస్తుంది, సుఖిస్తావు అన్నాడు. అయితే ఈ ఇంద్రియ మోహం ఇందాక చెప్పారు గురువుగారు, అష్టావక్ర గురువుగారు ఏం చెప్పారు ఇందాక, పంచభూతాలతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని, ఈ శరీరం పట్ల వ్యామోహం పెట్టుకోకు అని చెప్పారు కదా. కాబట్టి అదే ఇక్కడ నేను నాది కర్తృత్వ భోక్తృత్వ భావనలు లేనివాడు అవుదు అంటే దీని అర్థం ఏంటంటే, నేను నాది, ఇది నేను ఇంతటి వాడిని అంతటి వాడిని, నాది, ఇదంతా దేనికి సంబంధించింది అంటే అహంతకు సంబంధించింది, అహంకారానికి సంబంధించింది. మొట్టమొదట చెప్పేశారు గురువుగారు. అష్టావక్ర మునీంద్రులు మొదటే చెప్పారు ఏమని, అహంకారం, అహంతను విడిచిపెట్టు అని. అదే ఇవి. ఓకే, ఇది దేహాత్మ భావం విడిచిపెట్టు, అదే ఇది. అప్పుడు దేహం ఉండగానే నీవు మోక్షాన్ని పొందుతావు అని. జీవుడు ప్రత్యేగాత్మ యొక్క ప్రతిబింబము. జీవుడు ప్రత్యేగాత్మను మైమరచి కర్తృత్వ భోక్తృత్వముతో దేహముందు అభిమానము పొందుచున్నాడు. అది ఇప్పుడు చెప్పిందే అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కర్తృత్వ భోక్తృత్వ అంటే ఇది నేను చేస్తున్నాను, నా వల్లే ఇది జరుగుతుంది, నేనే కర్తను. ఈ వస్తువులు, ఈ సిరి సంపదలు, ఈ సకల సంపదలు మొత్తం అంతా నాదే. ఇది ఎలా అనుకోవడం అజ్ఞానము. ఇది బంధహేతువు, ఇది నిన్ను బంధిస్తుంది. బంధమనగా ఏం జరుగుతుంది అంటే ఏం కాదు, నానా కర్మలు చేస్తావు, ఎన్నో విధాలైనటువంటి కర్మలన్నీ చేస్తావు. చేసి జనన మరణాలు, పుట్టుట గిట్టుట, ఇలా కొన్ని వేల 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 సార్లు జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ శోకమనే మహాప్రవాహంలో కొట్టుకుపోతావు. కాబట్టి కాబట్టి అజ్ఞానము, అవిద్య, దీన్ని అవిద్య అంటారు, అజ్ఞానము అంటారు. వీటి నుంచి నీవు వైదొలుగు. కాబట్టి వీటి నుంచి వైదొలగాలంటే ఏమిటి, ఎలా అంటే చాలా సాధనలు చేయవలసి ఉంటుంది. శ్రవణ మనన ధ్యాన ధ్యాస కలిగి ఏకాగ్ర చిత్తముతో, శ్రవణ మనన ధ్యాన ధ్యాస కలిగి ఏకాగ్ర చిత్తముతో నిరంతరము స్వస్వరూపమైన ఆ ఆత్మను ధ్యానించుచున్నట్టు ఏ ముక్తికి సాధనము. ఆ విధముగా వీటన్నిటినీ దేహాత్మ భావం పోతుంది, నేను నాది అనే భావం పోతుంది, అహంత పోతుంది, రాగం మోహం, కోరికలు, ద్వేషం ఇవన్నీ పోతాయి. ముక్తికి సాధనం ఇలా అనేక కోణాలలో అనేక విధాలుగా నిత్యము శ్రవణ మనన ధ్యాన ధ్యాస కలిగి ఏకాగ్ర చిత్తముతో నిరంతరము నీ స్వస్వరూపము, నీవు ఆత్మస్వరూపుడవి అని గుర్తిరిగి
నిరంతరము ఆ ధ్యాస ఆ ధ్యానంతో అనేక విధాలుగా ప్రాక్టీస్ చేయి. అప్పుడు జీవించి ఉండగానే ముక్తి నీకు సాధ్యం. అట్టి సాధనముని ఉత్తమాధికారియగు జనకునకు శ్రీ శ్రీ అష్టవక్ర మునీశ్వరులు ఉపదేశించుచున్నారు. ఇది ఎందుకు క్వశ్చన్ ఏమేశారు జనకులు? జ్ఞాన వైరాగ్యము ఎట్లు కలుగును, ముక్తి కలుగుటెట్లు అనే ప్రశ్నకి సమాధానంగా నేను మీకు 3 శ్లోకాల విషయాన్ని చెప్పాను. ఇంకా చాలా విషయాలు, చాలా ఉపదేశాలు ఉన్నాయి గురువుగారితో. ఇక్కడ 3 శ్లోకాల అతను చెప్పిన 3 శ్లోకాల యొక్క తాత్పర్యము, దాని వ్యాఖ్య, దాని వివరణ మీకు నేను అందజేశాను. దీని ముందు పట్టుకోండి. ఇది మన సాధారణ జీవితానికి ఎట్లా ఉపయోగపడుతుంది? ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అందరూ జీవిస్తారు, జ్ఞానయుక్తంగా, విద్యా సహితంగా జీవించాలి కదా. విద్య అంటే ఎంటెక్లు బీటెక్లు చదువుకోవడం కాదు. విద్య అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండటం. అదే అన్ని విద్యలకు ఉత్కృష్టమైన శిఖరంలో ఉన్న విద్య. దీంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్, వాట్ ఈస్ ద ఆర్ట్ ఫ్రమ్ దిస్? వాట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్? ఇక్కడ అష్టావక్ర మునీంద్రుడు చెప్పిన విషయం ఏమిటి అంటే, కేవలం జనక మహారాజుకు చెప్పిందే కాదు, అతని ద్వారా ఈ లోకానికి, ఈ జగత్తుకి, ఈ మనిషికి చెప్తున్నాడు. అతను ప్రతి మనిషికి బోధన చేస్తున్నాడు. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒక బొమ్మ. ఇది ఒక మెటీరియల్తో తయారు చేయబడిన బొమ్మ. ఇది శుద్ధ చైతన్యంలో ఉంది. మొత్తం అంతా ఉండేది చైతన్యమే. కాబట్టి ఇది శుద్ధ చైతన్యంలో ఉంది. కాబట్టి ఈ బొమ్మ లోపల కూడా చైతన్యమే ఉంది. ఈ బొమ్మ లోపల ఉన్న చైతన్యం, దీనికి ఇక్కడ అష్టావక్రులు ఏం చెప్తున్నారంటే, ప్రత్యేగాత్మ అనే పదం వచ్చింది ఇందులో. ఇప్పుడు చెప్పాను, ప్రత్యేగాత్మ అంటే పరమాత్మ. దాని నుంచి వచ్చినది జీవాత్మ. అది నీలో ఉంది. అంటే నీవు చైతన్యంలో, శుద్ధ చైతన్యంలో ఈ బొమ్మ ఉంది. కాబట్టి ఈ బొమ్మ లోపల కూడా చైతన్యం ఉందని అర్థం. అంటే జీవాత్మ లోపల ఉంది అని. జీవుడు అంటే అందరూ జీవాత్మలే, అనేక జీవాత్మలు, కానీ పరమాత్మ ఒకటే. ఆ పరమాత్మలో మీరు ఉండటం వల్ల ఆ లోపలికి అది, ఈ చైతన్యం చేరటం వల్ల జీవాత్మగా చెప్తున్నాం. అంటే ఇంకోలా చెప్పాలంటే, ఇన్ఫైనిట్ కాన్షియస్నెస్లో మీరున్నారు. కాబట్టి అది మీ లోపలికి చొరబడి ఫైనిట్ లోకలైజ్డ్ కాన్షియస్నెస్ ఉంది లోపల.
దీని లోపల ఫైనిట్ అంటే పరిమితంగాను, లోకలైజ్డ్ ప్రాంతీయంగాను చైతన్యము ఉంది అని దాన్ని జీవాత్మ అన్నారు. శుద్ధ చైతన్యం అంటే కాన్షియస్నెస్, దాన్ని పరమాత్మ అన్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పెద్ద మహాసముద్రంలో చేపలు ఉన్నాయి. సముద్రం లోపల చేపలు ఉన్నాయి కాబట్టి ఆ సముద్రము చేప లోపల కూడా ఉంటుంది. రైట్? అది ఎంత ఉంటుంది? సముద్రం అంతా అందులో ఉండదు. సముద్రంలో చేప ఉంది కాబట్టి సముద్రపు గుణాలు ఉన్నటువంటి ఆ సముద్రము కూడా చేపలో ఉంటుంది. అది సముద్రం అంతా పరమాత్మ అనుకుంటే చేపలో ఉన్నది ఆ జీవి ఆత్మ అని. అంటే లోకలైజ్డ్ ఫైనిట్ ఓషన్ అని. ఇప్పుడు మీకు కొంత అర్థమైంది. సో ఈ లోపల ఉన్నటువంటి జీవాత్మ ఉండటం వల్ల మనం అన్ని పనులు చేస్తున్నాం. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఈ జ్ఞానం కలిగింది, నాకు వివేకంతో ఉన్నాను, మీకు ఎంతో విషయాలు చెప్తున్నాను. కొంత ప్రకాశం నా కళ్ళల్లో ఉంది. ఇవన్నీ ఏమిటి? లోపల లోకలైజ్డ్ ఫైనిట్ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి ఈ ఫంక్షనింగ్ అంతా జరుగుతుంది అన్నమాట. అంతే. అంటే ఇది ఒత్తి బొమ్మ అన్నమాట. ఇట్ ఈస్ ఏ టాయ్, ఇట్ ఈస్ ఏ డాల్. మీరు ఏమనుకుంటారో, ఇట్ ఈస్ రోబో, ఏమనుకుంటారో ఏదో ఒకటి అనుకోండి. ఇది ఒక బొమ్మ అన్నమాట. ఈ బొమ్మ పోతుంది, ఇట్ విల్ స్పాయిల్. దీన్ని నువ్వు నమ్ముకోకు. నువ్వు నమ్ముకోవలసింది నీ లోపల ఉన్నటువంటి ఫైనిట్ లోకలైజ్డ్ కాన్షియస్నెస్ అని ఇక్కడ చెప్తున్నారు. అంటే జీవాత్మ, నీ స్వస్వరూపమైనటువంటి ఆత్మ అంటే జీవాత్మ అన్నమాట. స్వస్వరూపమైనటువంటి ఆత్మ నీవు అని గ్రహిస్తే ఈ వ్యామోహాలు, మోహాలు, రాగము, కోరికలు, వాంఛలు, చింతనలు, తలంపులు ఉండవు. మీరు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఏ పని చేసినా అందులోనే మీరు ఉండటం వల్ల మీ ఆరోగ్యము బాగుంటుంది, మీ మెదడు పని కూడా బాగుంటుంది. మీరు స్వతహాగానే ఆనందంగానే ఉండే ఏర్పాటు జరుగుతుంది. దీని అంతటి కారణం ఏంటంటే ఇది తెలియకుండా ఈ బొమ్మని మీరు అనుకోకుండా ఇది నేనే కర్తను, ఇదంతా నాది, ఈ సృష్టి నేనే చేస్తా అని అనుకున్నప్పుడు మీరు ఆ చింతనతో, శోకముతో, రోగాలతో, ఎందుకంటే అది అసత్యం, అది అవిద్య, అది అజ్ఞానము. అజ్ఞానం మీకేం తీసుకొస్తుంది చెప్పండి? రోగము, దుఃఖము, శోకము ఇవి తెస్తాయి. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే విధానానికి ఉపయోగపడేది. దీన్ని మీరు అన్వయించుకోవాలి మీ జీవితానికి. ఈ 3 శ్లోకాలు అష్టావక్ర మునీంద్రులు వారు చెప్పిన 3 శ్లోకాల యొక్క వివరణ ఎలా ప్రస్తుత మనిషి యొక్క జీవన విధానానికి ఎలా ఉపయోగపడుతుంది. అంతేగాని ఇంకోలా ప్రవర్తించకూడదు. ఇంకోలా అందరూ ఎందుకు ప్రవర్తిస్తున్నారు? బికాజ్ మనిషి ఏమనుకుంటున్నాడంటే నేనే కర్తని, నేనే మొత్తం చేస్తున్నాను, ఇదంతా నాదే అని మొత్తం అంతా నాశనం చేస్తే, ప్రకృతి పాడవుతే
మనిషి పాడవుతాడు. ప్రకృతి నాశనం అయితే మనిషి నాశనమైపోతాడు. ఇది అజ్ఞానం, అవిద్య. ప్రకృతితో పాటు నీవు ఉండాలి. ప్రకృతిని సంరక్షించుకుంటూ ఉంటే నీకది సంరక్షిస్తుంది. నీవు ఇది బొమ్మ, నీవు ఏమీ కాదు. కానీ నడిపించే ఒక ఆధారం ఉంది. ఆ ఆధారము అసలైనది. ఆ ఆధారమే నీవని గ్రహించు. దాని గురించి నీవు నిలబడు. అప్పుడు నీకు ఆరోగ్యము, ఆనందము, సౌఖ్యము, తృప్తి అన్నీ వస్తాయి. ఇది పోయేది. దీనిని పట్టుకొని ఉండొద్దు అని, దీనిపైన మోహాలు పెంచుకోవద్దు అని. దిస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. అందరికీ ధన్యవాదాలు. మీరందరూ చెప్పింది జాగ్రత్తగా గ్రహించారని ఆశిస్తూ ముగిస్తున్నాను.